బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో జాతీయ జెండా రెపరెపలాడింది. దేశభక్తి నినాదాలు, జాతీయ గీతాలతో పట్టణం మారుమ్రోగింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పార్కు సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ వైఎస్సార్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని విద్యార్థులతో కలిసి ర్యాలీలో నడిచారు. భారీ జాతీయ జెండాలను విద్యార్థులు ప్రదర్శనగా తీసుకెళ్లారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు, నినాదాలతో ప్రజల్లో దేశభక్తి భావాన్ని చాటి చెప్పారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, స్వతంత్ర సమరయోధులు జాతీయ నాయకుల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థుల ఉత్సాహంతో పట్టణం పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించడం సంతోషదాయకమన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. విద్యార్థులు స్వతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా ప్రతి ఒక్కరికి 80వ స్వాతంత్ర దినోత్సవ ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన భారత పౌరులు దేశానికి మూల స్తంభాలు, బంగారు భవిష్యత్తు, బంగారు బాటలు వేసుకోబోయే వీళ్ళు దేశ స్వాతంత్ర దినోత్సవం గురించి ఇంత మంచి ర్యాలీ చేసినందుకు పిల్లల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈరోజు మనం ఎప్పుడు కూడా ఏ ఇక్కడ కూడా దేశం గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ ఒక గోల్తో ముందుకు అడుగేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా తల్లిదండ్రుల్ని, దేశాన్ని ప్రేమించిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఎత్తుకు ఎదిగి బంగారు భవిష్యత్తులో ఉంటారని చెప్పి నేను కోరుకుంటూ ఈ పిల్లలందరూ ఈరోజు చేసిన ఈ ర్యాలీకి నిజంగా చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.